ఆకుకూరలో ఆరోగ్యకరం, ఎన్నో పోషక విలువలు ఉన్నది తోటకూర. పప్పులో వేసుకోవచ్చు లేదా విడిగా ఫ్రై ఐటెంగాను చేసుకోవచ్చు. మీకోసం ఇప్పుడు తోటకూర ఫ్రై ఎలా చేస్తారో వండి చూపిస్తాను. లేతగా చిన్నగా ఉన్న తోటకూర కట్టలు 4 తీసుకున్నాను. తోటకూర ఫ్రైకి కావలసిన సరుకులు: మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు. తోటకూరను సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తోటకూరను శుభ్రంగా కడుక్కోవాలి. తోటకూరకు ఇసుక ఎక్కువగా ఉంటుంది. నీటిలో 2-3 సార్లు కడుక్కుంటే ఇసుక పోతుంది. అలా కడిగిన తోటకూరను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టి దాంట్లో సరిపడా నూనె పోసి, నూనె కాగాక పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలను 2గా తుంచి నూనెలో వేయాలి. ఇవన్నీ వేగాక ఇందులోనే కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర వేసి ఇలా వేయించుకోవాలి. తోటకూర వేగి దగ్గరకు వచ్చాక సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేయాలి. 5 నిమిషాల తర్వాత దించేసుకుంటే చాలు. వేడి వేడి ఆరోగ్యకరమైన తోటకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.